నిర్వహణ భారం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఏదో ఒకటి పొదుపు చర్యలు తీసుకోవాలి కదా, అందులో భాగంగా తీసుకున్నారని చెప్పని అనుకోవచ్చు కదా. ఇది లడ్డూ ప్రసాదం అమ్మడానికి అయితే ఏ ఇబ్బంది లేదు అంటున్నారు. ఈవో ఇచ్చిన సర్క్యులర్లో కూడా అమ్మే లడ్డూ పైన ఎలాంటి ఇది లేదు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. పూజ చేయించుకునే వాళ్ళకి ఇచ్చే ఉచిత లడ్డూ పైన ఈ నియంత్రణ అంటున్నారు. దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏముంది? లడ్డు కూడా సార్, అమ్మే లడ్డును కూడా ధరలు పెంచారు. 100 రూపాయలు 150 రూపాయలు చేశారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సార్, తిరుపతి వెళ్దాము, శ్రీశైలం వెళ్దాము, ఎక్కడికి యాదగిరిగుట్ట వెళ్దాం, ఎక్కడికి వెళ్ళగానే తిరుపతి ఉంది సార్. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ ధ్వజస్తంభానికి ఎడమ చేయి వైపు చిన్న లడ్డువో లేకపోతే ఏదో ప్రసాదం పెడతారు. ఎందుకంటే దేవుడి యొక్క బ్లెస్సింగ్ సార్, మనకు దేవుడి యొక్క ఆశీర్వచనము ఆ ప్రసాదంలో వస్తుందని హిందువుల యొక్క నమ్మకం సార్. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఈరోజు లడ్డు ఆపేయమన్నారు సార్. రేపు బ్రహ్మోత్సవాలు, ఎల్లుండి సాంప్రదాయాలను ఆపేస్తారు. ఖర్చు తగ్గుతుందని ఆపేస్తారు సార్. అది వచ్చాను నేను దీంట్లో నా ఇంటెన్షన్ ఏంటి అంటే సార్, హిందువులంతా కూడా ఇప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలి. మనం హిందువులం, నాకు అనిపిస్తుంది ఇంతమంది హిందువులో ఉన్నామా, అసలు హిందువుల దేశం అసలు భారతదేశంలో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రతి హిందువు బయటకు వచ్చి మాట్లాడాలి, ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాలి సార్. ఎందుకంటే హిందువుల దేవాలయం నుంచి వచ్చే ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ డిపార్ట్మెంట్కి మళ్ళిస్తున్నారు, వీటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడా లేదు సార్. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి అంటే మన హిందువులంతా కూడా ఏకమై ఒకసారి ఒక అడుగు బయటికి వేస్తే తప్ప వీటికి అన్నిటికీ సమాధానం రాదు.